ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుల సంఘాలు వివిధ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారి సంఘం జాదుల శ్రీనివాస్ గారి సంఘం ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘ పెద్దలకు మా బీసీ నాయకులకు మహిళలకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మేధావులకు హృదయపూర్వక బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కింద కామారెడ్డి డిక్లరేషన్ 42% అన్నారు. ఆ 42% ప్రకారము ఎన్నికలకు పోవాలని చెప్పి మేము బీసీ సంఘాలు అడగడం జరుగుతుంది. వీరు 9 జీవో తీసుకొచ్చి మీ హైకోర్టులో పిటిషన్ వేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది హైకోర్టులో పిటిషన్ మేము ఎవరేమన్నారు, ఎందుకు వేశారు, 9ను ఎందుకు తీసుకొచ్చారు తెరపైకి తీసుకొచ్చి హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మీ రెడ్డి జాగృతి వేసినటువంటి కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున నిలదీస్తున్నాం. అయితే మమ్మల్ని మభ్యపెట్టి బీసీలతో చెలగాటమాడడానికి చేస్తున్నటువంటి కుట్రలో ఈ భాగమని చెప్పి మేము ఈ బీసీ సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాము. మీరు ఉన్నదెంత, మీకు శాతం ఎంత, మీకు 10% ఇచ్చినప్పుడు మేమేమన్నా వ్యతిరేకించామా? మీరున్నారు 5%, మీకు 10% నడుస్తున్నది, ఎందుకు ఇవ్వాలి మీకు? ఆ రోజు మేము బీసీలమంతా ఏకతాటిపై వచ్చి మేము ఎదిరించి మీ లెక్క హైకోర్టు సుప్రీంకోర్టు పోతే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే రోజుల్లో సుతా మా బీసీలతో చెలగాట మాడితే ఖబర్దార్ అని చెప్పి అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ముందుకు ఎలక్షన్లో పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో మీ దారుణమైన పరిస్థితి చూస్తారని చెప్పి తెలియజేసుకుంటాను. నా పేరు ఆది మల్లేశం పటేల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై బీసీ.